హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేనైతే వంకాయ చట్నీ చేస్తున్నాను. ఇదైతే చాలా బాగుంటుంది. ఈ చట్నీ నేను ఎలా తయారు చేశానో చూసేద్దామా? దీనికోసం ముందుగా నేనైతే స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపేశాను. ఇప్పుడు ఇందులో బజ్జీ మిర్చి కూడా వేసి కలిపేస్తున్నాను. ఈ బజ్జీ మిర్చి అయితే కారం ఎక్కువగా లేవు. ముందుగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించేస్తున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర, ఇంగువ, ఉప్పు, ధనియాలు వేసి కలిపేస్తున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు, కొత్తిమీర వేసి కలిపేస్తున్నాను. దీనికోసం నేనైతే వంకాయలు కట్ చేసి ఉప్పు, పసుపు వేసి నీళ్ళల్లో వేసి పెట్టున్నాను. అవి ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను. చింతపండు కడిగి పక్కన పెట్టున్నాను. అది ఇందులో వేసేసి కొద్దిగా పసుపు వేసి కలిపేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి సన్న మంట మీద అయితే వేయించేస్తున్నాను. ఇవి వేగే లోపల ఇంకో స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా వేరుశనగకాయ పప్పులు వేసి వేయించేస్తున్నాను. ఇవి కూడా వేగిపోయేసాయి, తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నువ్వులు వేసి వేయించి పక్కన పెట్టేస్తున్నాను. వంకాయ ముక్కలు అయితే మెత్తబడేంత వరకు వేయించేశాను. ఇప్పుడు వీటిని కూడా తీసి పక్కన పెట్టేసి చల్లార పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేయించిన పల్లీలు, నువ్వులు వేసి బరకగా మిక్సీ పట్టుకునేసాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, చల్లారిపోయినాయి వంకాయలు కూడా, అవి కూడా ఇందులో వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుంటున్నాను. మరీ మెత్తగా అయితే టేస్ట్ బాగోదు. పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి తాలింపు పెట్టేసుకుందాం. మళ్ళీ స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్, ఆవాలు వేసి అవి చిట్టపటానిన తర్వాత తాలింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించేస్తున్నాను. ఈ పప్పులన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు, వెల్లుల్లిపాయ ముక్కలు వేసి కలిపేస్తున్నాను. పప్పులన్నీ బాగా వేగిపోయేసాయి. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసి కలిపేస్తున్నాను. గుమగుమలాడుతూ ఎమ్మీగా వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.